పాత్రికేయ మిత్రులకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మీడియా సమావేశానికి నాతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి గారు, అలాగే కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు. ఈ సమావేశం ముఖ్య కారణం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలకి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడితో, అరాచకాలతోటి, అత్యాచారాలకు గురైతూ అమాయకులు బలవుతూ ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. మొన్న కొత్తగూడెంలో జరిగిన సంఘటన మరొక ముందే వనమా వెంకటేశ్వరరావు యొక్క కుమారుడు మానవ మృగంలాగా అక్కడ ప్రవర్తిస్తూ అత్యాచారాలని ఒడిగడుతూ అక్కడ కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన వనమా రాఘవ ఎపిసోడ్ మరొక ముందే నిజామాబాద్ నగరం పి సురేష్, అతని భార్య, ఇద్దరు కుమారులు విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడడం, దాని వెనకాల ఒక నలుగురు ఉన్నట్టు ఇవాళ ప్రముఖ దినపత్రికలలో కూడా ఈ న్యూస్ రావడం జరిగింది. ఆ నలుగురు ఇద్దరు వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, ఇద్దరు నిర్మల్కి సంబంధించిన వాళ్ళు అయితే ఇంకిద్దరు నిజామాబాద్ పట్టణంలో అక్రమంగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ, ఇష్టానుగుణంగా వడ్డీ వసూలు చేస్తూ, రాజకీయ పార్టీ, అధికార పార్టీలో ఉన్న నాయకుల అండదండలతోటి, అక్కడ బీజేపీ ఎంపీ అయిన అరవింద్ అండదండలతోటి, బీజేపీ నగర వైస్ ప్రెసిడెంట్ అయిన గణేష్ అనే వ్యక్తి, నిజామాబాద్ నగరం ఇద్దరు ఉన్న వాళ్ళందరూ, ఇంకొకరు గణేశ్వర్, అతను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఈ ఇద్దరు రాజకీయాలకు, ఇటు రాష్ట్ర కేంద్ర అధికారంలో ఉన్న పార్టీ నాయకులు అందరి అండదండలతోటి అమాయకులకి కోట్ల అప్పు ఇస్తూ వడ్డీని ఇష్టానుసారంగా వసూలు చేయడం, ఒత్తిడి పెంచడంతో, వారిద్దరు కుమారులను బెదిరించడంతో, వాళ్ళ ఇల్లీగల్గా ఆక్యుపై చేయడంతో, గంగాస్థాన్లో ఉన్న ఫేస్బుక్ ఇల్లు ఆక్యుపై చేయడంతో ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్గొనడం తెలుస్తాం. దీనికి ముఖ్య కారకులైన ఈ వడ్డీ వ్యాపారులని రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా వెంటనే అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ మిగతా జిల్లాలలో ఈ టీఆర్ఎస్ పార్టీ గూండాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, గతంలో మంత్రి మల్లారెడ్డి బెదిరించిన వార్తలు చూసినాం, ఎమ్మెల్యేలు డైరెక్ట్గా టెలిఫోన్లో బెదిరిస్తున్న వార్తలు చూసినాం. వీళ్ళకి అద్దుబద్దు లేకుండా పోయింది. ఇసుక వ్యాపారాలు, ఏది కనబడుతుంది కబ్జాలు పెట్టుడు, లిక్కర్ వ్యాపారాలు, డ్రగ్స్ వ్యాపారాలు చేస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడే వీళ్ళకి అండదండడంతో ఈ అధికార పార్టీ నాయకులు వాళ్ళ యొక్క గుండాలతోటి తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పాల్గొతూ ఉన్నారు, ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూనే ఇవాళ ఈ ఆత్మహత్యలకు కారకులైన వాళ్ళని వెనువెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీకు జీవో 317 పైన మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు 9 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్న నిజామాబాద్ జిల్లా బాబాపూర్ సంబంధించిన ఉపాధ్యాయురాలు సరస్వతి ఈ బదిలీలతోటి అటు సిరిసిల్ల జిల్లా జోన్లకి, కామారెడ్డి ప్రాంతానికి బదిలీ కావడంతో ఇద్దరు చిన్న కుమారులను పెట్టుకొని 50 కిలోమీటర్ల పైన ప్రయాణం చేయలేక అక్కడ డ్యూటీలో చేరినా కూడా ఆందోళనకు గురవుతూ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత అక్కడ మా జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ జిల్లా నుంచి వచ్చిన మంత్రి తన నియోజకవర్గంకి సంబంధించిన ఉపాధ్యాయుల హత్యకి ఆత్మహత్య పాల్పడ్డప్పుడు సహాయం చేయకపోకుండా అక్కడ పరామర్శించడానికి వెళ్ళిన
మాజీ విప్ మాజీ ఎమ్మెల్యే అనిల్ గారిని, అలాగే ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తమ యొక్క అవకతవకలు ఎక్కడ బయటపడతాయని, ప్రజల తిరుగుబాటు మొదలవుతుందని గమనించి మంత్రి ప్రోద్బలంతో పోలీసులు అధికార పార్టీ గూండాలకు వివరిస్తూ ఇలాంటి దయనీయ స్థితిలో పరామర్శించడానికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం అత్యంత హీనమైన చర్య. ఈ జీవో 317 నిలబెట్టి చేయాలి. ఉపాధ్యాయులకు వినతి, మీ యొక్క సంఘాల నాయకులు కేసీఆర్ వేసే ఎంగిల వెతులకు అమ్ముడు పోయి వచ్చే బొక్కలకు మీరు తినేసిపోయి మీకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులంతా కూడా మీరు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించినట్టు, గత 2 ఎన్నికలలో కూడా మీరు అధికార పార్టీ టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినారు. ఇవాళ మీ గొంతులు కోస్తున్నది సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో కన్నా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక ఈ స్థానికత పైన జరుగుతున్న అన్యాయానికి పూర్తి బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాబందుల సమితి. గతంలో కాలేజీ గారు చెప్పినట్టుగా పరాయివాడు మోసం చేస్తే సరిహద్దుల వరకు పారదూరం అన్నాడు, సొంతవాడి మోసం చేస్తే పాత్ర పెట్టమని చెప్పినాడు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా పాత్ర పెట్టినప్పుడే ఈ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణలో నివసిస్తున్న ప్రజలకు న్యాయం చేకూరుతుంది. ఉపాధ్యాయులు ఉద్యోగులకు మా వినతి, ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. మీ నాయకుల యొక్క అవకతవకలతోటి అధికార పార్టీ ఇచ్చే ఎంగిలి మెతుకులకు అలవాటు పడిపోయి ఆ డబ్బులకు అలవాటు పడి మీ నాయకులు అమ్ముడుపోతూ ఉన్నారు. మీ జీవితాలతో చెలగాట మాట్లా ఉన్నారు. ఇప్పటికన్నా తిరుగుబాటు మొదలు చేయండి. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా, ఈ ప్రాంత బిడ్డగా రాజకీయ లబ్ధి కొరకు కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని బిడ్డల త్యాగాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు రాష్ట్ర ఏర్పాటు కావాల్సినట్టు తెలంగాణ రాష్ట్రం కొరకై రాజకీయంగా నష్టపోతున్నా మేము ఈ ప్రాంత బిడ్డగా పోరాటం చేస్తున్నాం. కానీ తెలంగాణ ఆకాంక్షను అడ్డపెట్టుకుని ఇవాళ కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్పీకరు, మంత్రులు, వాళ్ళ కుమారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని నల్ల వ్యాపారాలు చేస్తూ దోచుకుంటా ఉన్నారు. ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులు ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారం రావడానికి మీరు ముఖ్య కారకులు. ఇప్పటికన్నా గుర్తించండి. మీ హక్కుల కొరకై కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కొరకు కాకుండా బాధ్యతగా ప్రతిపక్షంగా ముందుంటుంది. ఏక ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగస్తుల ఆత్మహత్యలు పాల్పడాల్సిన అవసరం లేదు. ఈ జీవో రద్దు కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. మీ పక్షాన పోరాటం చేస్తే ఇప్పటికన్నా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రికి మీకు ఏమాత్రం మానవత్వం ఉంటే ఈ జీవో 317 ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి, ఇదేదో కొందరు టీచర్లకి 2-3 మందికి జరుగుతుందని అనుకుంటే తప్పది. ఇప్పటికైనా మీరు చేసిన తప్పును గుర్తించుకొని ఇంకా ఏ ఒక్క ప్రాణం పోకుండా ఈ ఉపాధ్యాయులను కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నది. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని స్థానికత కోల్పోతూ తమ జీవితకాలం పక్క జిల్లాలకి వెళ్ళి పనిచేయడం అంటే కుదరదు. వీరిని వెంటనే న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికన్నా మీ తప్పును గుర్తించి ఈ జీవో రద్దు చేస్తూ ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకు న్యాయం చేకూర్చాలని అడుగుతా ఉన్నాం. మిత్రులు